బొట్ల రామారావు గారు వైసీపీ నాయకులు కూడా జాయిన్ అయ్యారు. రామారావు గారు నమస్కారం. నమస్కారం అండి. రామారావు గారు, మామూలుగా మనకి సరే ప్రభుత్వాలు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవడానికి కానీ ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడానికి కానీ. ఇప్పుడు విజయవాడలో మనందరికీ తెలుసు దశాబ్దాలుగా బుక్ ఎగ్జిబిషన్ ఒకటి, మామూలు ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ఒకటి ఉంటుంది. బుక్ ఎగ్జిబిషన్ అయితే ఆంధ్ర ప్రాంతం అన్ని ప్రాంతాల నుంచి మాలాంటి వాళ్ళు విద్యార్థి దశలో ఉన్నప్పుడు ప్రత్యేకంగా బుక్ ఎగ్జిబిషన్కి వెళ్ళేవాళ్ళం. రకరకాల పుస్తకాలు మనకు ఒక ఎక్స్పోజర్ వస్తుంది. సో అలా కొన్ని అలాగే పుష్కరాలు, మనకి 12 ఏళ్ళకి ఒకసారి వచ్చే పుష్కరాలు ఎలాగూ ఫేమస్. అవి కాకుండా కొంచెం ఎక్కువ ఇన్వాల్వ్మెంటు, అలాగే ఎక్స్చేంజ్ ఆఫ్ నాలెడ్జి, అవకాశాలని ఎక్స్ప్లోర్ చేయటం. ఇప్పుడు హైదరాబాద్లో మొన్న ఒక ప్రయత్నం జరిగింది. ఏదో కొన్ని ఫిలిం సిటీలు వస్తాయి, ఇంకా కొత్తగా కొంత ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. ఇదే బిజినెస్ ఎక్స్పో అనే కాదు, బిజినెస్ మోడల్గా కాకపోయినా కొంత కల్చరల్ ఎక్స్చేంజ్ లాగా ప్రభుత్వం ఒక ప్రయత్నం చేస్తుంది. మొన్ననే విజయవాడ ఉత్సవం ఒకటి చేశారు, ఇవాళ ఇది చేస్తున్నారు. సరే పేరు క్యాచీగా ఉండటం కోసం పెట్టారు, కానీ దాని మీద విపరీతంగా వైసీపీ నాయకులు ట్రోలింగ్ చేస్తున్నారని చర్చ. ఏముంది అందులో పెద్ద పేరులో? సరే ఆవకాయ అమరావతి అంటే క్యాచీగా ఇప్పుడు అటెన్షన్, మీడియా కానీ సమాజం అటెన్షన్ కానీ డ్రా చేస్తుంది. దాన్ని కూడా వదిలిపెట్టట్లేదని రఫీ గారి ఆవేదన. నమస్కారం అండి. చెప్పండి గారు. ముందు మీకు ప్యానెల్లో ఉన్నటువంటి నామినేని రెడ్డి గారికి, ఈపీ గారికి, బాజీ గారికి, అట్లాగే ప్రేక్షకులకు ముందుగా నమస్కారం. ఇక్కడ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో చాలా హాస్యాస్పదమైనటువంటి అంశాలు పరిస్థితి ఉందండి. గతంలో మనం చూసాం, పోలవరం నిర్మాణం జరుగుతుంటే అది పూర్తి కాకుండానే పోలవరానికి బస్సులు పెట్టి తమ పార్టీ కార్యకర్తలను తీసుకెళ్లి భజనలు అవి ఎంత దారుణం అంటే చంద్రబాబు గారి పేరుతోటి భజనలు చేశారు. జయం జయము చంద్రన్న అని మనం చూసాం అది ఎన్ని వీడియోలు. అట్లాగే వీళ్ళ వ్యవహారం చూస్తా ఉంటే చాలా జుగుత్సాకరంగా ఉంది. ఎందుకంటే ఆ మధ్య వీళ్ళు ఒక ఎమ్మెల్యేలతోటి స్కిట్లు వేయటం అనమాట, ఏదైతే జబర్దస్త్ దాన్ని ఆదర్శంగా తీసుకున్నారేమో ఆ కామెడీ అయిపోయింది. ప్రభుత్వం అంటే కామెడీ షో అయిపోయింది. మనం చూస్తా ఉన్నాం మీరు చేస్తున్నటువంటి విధానం. ఈ మధ్యనే అసెంబ్లీ విద్యార్థులతో నిర్వహించారు. ఇవన్నీ కూడా వీళ్ళ యొక్క అంతర్లీనంగా ఉన్నటువంటి కోరికలు అయితేనేవి డైవర్షన్ పాలిటిక్స్. అట్లాగే వీళ్ళు చేసింది ఏమి లేదు చెప్పుకోవడానికి. మనం చూసాం పిపిపి విధానం అని, 444 అని, P4 అని తీసుకొచ్చారు పటాసంగా ప్రచారం చేసుకోవడానికి. ఇది మంచి ప్రభుత్వం అని కొంతకాలం ప్రచారం చేసుకున్నారు. సూపర్ 6 సూపర్ హిట్ అని అబద్ధ ప్రచారం పేరుతోటి హోర్డింగ్స్ కొట్టారు. అంటే ప్రతి పండగ గానీ ప్రతి కొత్త సంవత్సరంలో కూడా వీళ్ళు కాన్సెప్ట్ తీసుకొచ్చి అది మళ్ళీ సక్సెస్ చేయరు. దాన్ని ఏమి ప్రచారం కోసం, హోర్డింగ్స్ వేసుకోవడం కోసం, లేకపోతే ఈ టీవీల్లో పేపర్లో ప్రకటనలు వేసుకోవడానికి ఒక కాన్సెప్ట్ అవసరం. ఇది మొట్టమొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారికి అలవాటు ఉన్నటువంటి ప్రక్రియ. ప్రచార ఆర్భాటం ఎక్కువ, పని తక్కువ అనమాట. ఆయన అంశంలో చూస్తే ఎప్పుడు కూడా ప్రచారానికి పోయి వేలాది కోట్లు ఖర్చు పెడతా ఉంటాడు. కాదు రామారావు గారు, ఇప్పుడు ఇది సరే పండగ సీజను, ప్రభుత్వ పని ఉత్సవాలు చేయటం కాకపోవచ్చు కానీ, వినోదం పంచడం కాకపోవచ్చు కానీ, బట్ ప్రజల్లో మమేకం కావటం, ప్రజలతో కలిసి ఒక పండగ సెలబ్రేట్ చేసుకోవటం, కేవలం పండగనే కాకుండా కొంత నాలెడ్జ్. ఇప్పుడు ఏదో వీటి మీద చర్చా వేదికలు పెట్టారన్నారు, సినిమా రంగం, సాహిత్యం, కళలు, నృత్యం, వీటి మీద కొంత బయట నుంచి కూడా వస్తారు. మేళవింపు, ఒకళ్ళొకళ్ళు కలుసుకోవటం, మాట్లాడుకోవటం, ఇది నష్టమేం కాదు. సరే పెద్ద ఖర్చే ఉంటదిలే కానీ ఇది ఒక కార్యక్రమానికి ఖర్చుని కాదు సార్. వీళ్ళు లైట్ షో అని పెట్టారు పోయినసారి. ఇదంతా కూడా ఇప్పుడు నవ్యాంధ్రప్రదేశ్ లో మాకు డబ్బులు లేవు, కాలేజీలు కట్టడానికి ఒక కొంత నగదు అవసరం అయితే 5,000 కోట్లు కూడా ఈ ప్రభుత్వం భరించే పరిస్థితి లేదని చెప్పేసి వాటిని ప్రైవేటైజేషన్ కి అప్పచెప్పాలని వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం మనం చూస్తున్నాం. అట్లా ఏ విషయం చూసినా కూడా చిన్న చిన్న పథకాలకు కూడా వాళ్ళకి ఇష్టం లేకపోతే దానికి వనరులు లేవని చెప్తున్నారు. ఇవాళ వాలంటీర్లని 1.5 సంవత్సరంగా పక్కన పెట్టేశారండి. వాళ్ళ కుటుంబాల్లో చాలా ఇబ్బందికరమైనటువంటి చిన్న చిన్న వాళ్ళు 5,000 రూపాయల గౌరవ వేతనంతో పనిచేస్తామనేటువంటి వ్యవస్థను మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే దాన్ని అటకెక్కిచ్చేశారు. ఈ పరిస్థితులు ఉంటే వీళ్ళు చేసేటటువంటి ఖర్చులు మాట ఏంటి? ఇవన్నీ కూడా అనవసరమైనటువంటి రాద్ధాంతంతో కూడి తమ అనుయాయులకు తమ యొక్క ఏదైతే తమ ఆకాంక్ష ఏదైతే ఉంటుందో, తమ ఆనందం, తమ యొక్క సంతోషం కోసం చేసేటటువంటి ఈవెంట్స్ తప్పితే ప్రజలకు ఎక్కడ పనికొచ్చేటటువంటి పరిస్థితి లేదనేది మాత్రం తెలుసండి, అర్థమవుతాం. అట్లాగే ప్రతిసారి ఏదో ఒకటి కొత్త అంశం తీసుకొచ్చి వీళ్ళు ప్రచార ఆర్భాటానికి మాత్రం పాల్పడుతున్నారు అనేది ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్న అంశం.
అసలు ఆవకాయ అమరావతి ఏందండి, ఈ రోజు అమరావతి చిత్తశుద్ధితోటి నిర్మాణం పూర్తి చేసుకొని పూర్తయిన తర్వాత ఏదైనా సరే ఈవెంట్స్ ఎపిసోడ్స్ పెట్టుకోవచ్చు, కానీ ఏమీ లేకుండా అక్కడ ఏదైనా సరే పెద్ద కార్యక్రమం వస్తే దాన్ని తీసుకెళ్లి విశాఖపట్నంలో జరుపుతారు, అమరావతిలో జరపలేనటువంటి పరిస్థితి. మరి ఆ పరిస్థితులన్నిటిని కూడా అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులన్నిటిని కూడా సరి చేయాల్సింది పోయి ఆవకాయ అమరావతి అని చెప్పి వీళ్ళు బయట రాష్ట్రాలకి బయట దేశాలకి ఒక ఎక్స్పోజర్ అన్నమాట. ఇక్కడ ఏదో జరుగుతుంది, ఏదో ఆవకాయ అమరావతి అంటే మంచిదే, అది కాదు అది కాదండి. బయట ప్రజలకి తెలిస్తే, ఇప్పుడు గతంలో మనకి లేదు, ఏదో నదుల హారతి అని ఒకటి మొదలు పెట్టారు, అదొక ఈవెంట్గా ఇప్పుడు పున్నమి గారి దగ్గర కావచ్చు, చాలా చోట్ల రాజమండ్రి, ఇతర గోదావరి దగ్గర, కృష్ణ దగ్గర రోజు సాయంత్రం అప్పుడు ఏదో అక్కడ ఒక కార్యక్రమం జరుగుతుందని కొంత ప్రజలు కూడా పార్కులకు వెళ్ళినట్టుగా, సినిమాలకు వెళ్ళినట్టుగా అక్కడికి కూడా రావటం మొదలు పెట్టారు. ఒక రకంగా మంచిదే కదా, దానిలో అంటే సరే ఖర్చు కొంత ఉండొచ్చు, కానీ అభ్యంతరం ఏంటది, మిగతా సమస్యలు లేవని నేను అంట్లా. దీనిలో ఒక మంచి సంస్కృతి తీసుకొచ్చి మంచి అలవాట్లు నేర్పి ప్రజలను చైతన్యవంతం చేయడం, ప్రతి కుటుంబం కూడా పాల్గొనేటటువంటి మంచి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అటువంటి చేయట్లేదు వీళ్ళు తమాషాగా లేకపోతే టైం పాస్ కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప ప్రజలకు మంచి గాని ప్రజలకు ఆనందం కలిగేటటువంటి సంతోషం కలిగేటటువంటి అంశాల జోలికి మాత్రం పోవట్లేదు. రైట్ రామారావు గారు.